ఎరమయ్య మీ ఊళ్ళో వినాయక చవితి చేస్తారా? అదేంటారు బాబు అలా అంటున్నావు? మా ఊరైనా స్పెషల్ ఏంటి, మీ మాత్రం చేసుకోమా? నిన్న వెళ్ళారు బాబు, ఆల్రెడీ 4 అడుగులు మట్టి వినాయకుని తీసుకొచ్చాను తెలుసా? ఏంటి 4 అడుగులా? మా పక్క ఈదోళ్ళు 10 అడుగుల దగ్గర తీసుకొచ్చారా? మేము ఏం చేసింది తెలుసా? దానికి ఏ మాత్రం తగ్గకూడదని చెప్పి 20 అడుగుల దగ్గర తీసుకొచ్చారా? యారా మీరు చేసేది మీ ఆనందం కోసం చేస్తున్నారా, లేదంటే దేవుడు ఆశీస్సుల కోసం చేస్తున్నారా? అదేంటి మాయా అంత మాట అన్నావు? ఎవరన్నా సరే దేవుడు ఆశీస్సుల కోసమే కదా చేసేది. మరి అలాంటప్పుడు ఎందుకురా పోటీ పడి మరి పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చి పెడతారు? కొన్ని తెచ్చి మట్టి విగ్రహాల, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు. అదేంటిది దానికి దీనికి తేడా ఏంటి? ఒరే బొర తక్కువ కదవా, దానికి దీనికి తేడా అంటావు ఏంట్రా? ఇప్పుడు మనం మట్టి విగ్రహాలు వాడామనుకో నీటిలో ఫాస్ట్గా కలుగుతాయి. అదే పిఓపి విగ్రహాలు అలా కాదు, అవి కలాలంటే చాలా టైం పడుతుంది. దానివల్ల వాటర్ పొల్యూషన్ కాకుండా మనకు తెలియకుండానే మనం నీటిలో ఉన్న జీవరాశులు అన్నింటికి కూడా మనం హాని చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ ఉన్నాయి కదా, అలాంటి ఎన్నో ఫ్లడ్స్ రావడానికి మనకు తెలియకుండా మనమే కారణం అవుతున్నాం. అదేంటది అవి వర్షాల వల్ల కదా మన వల్ల అంటావేంటి? సురే కంగారు ఎందుకురా, చెప్తున్నాను కదా. ఇప్పుడు మన చిన్నతనంలో ఎలాగ ఉంది అంటే వర్షాలు ఫుల్గా పడి ఎంత ఫుల్గా పడినా కానీ చెరువులు లోతట్టు ప్రాంతాలు ఏదో మురుగుంట్లు అలాంటివి ఉండేవి కాబట్టి ఎంత వర్షం పడినా కానీ నీళ్ళు దాంట్లోకి వెళ్ళి కాళ్ళతో స్టోర్ చేసుకొని పొలాలకి పంటలకి వాటికి వాడుకునేవాళ్ళు. అవునా కదా? అవును, మన చిన్నప్పటి నుంచి అలాగే కదా జరిగేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒకటి మీద ఒకటి పోటీ పడి నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి మన పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొచ్చి ఇవన్నీ తీసుకెళ్ళి ఆ గంగలో కలిపేస్తున్నాం. చివరికి ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఫ్లడ్ వాటర్ వెళ్ళి చెరువులు కానీ కాలువలు కానీ అన్నీ కూడా ఫుల్ అయిపోయి అక్కడ ఎటు వెళ్ళడానికి ఆస్కారం లేక మన ఇళ్లలోకే వస్తున్నాయి మళ్ళీ నా ఫ్లడ్ వాటర్ అంతా. నిజమేమయ్యా నువ్వు చెప్పింది, దీనికి సొల్యూషన్ ఏం లేదంటావు? మరి ఎందుకు లేదు, మన అందరం గొప్పలకు పోకుండా కులాలు ఇన్ని ఏం పట్టించుకోకుండా నిజంగా వినాయకుని పూజించే వాళ్ళు అయితే అందరం కలిసికట్టుగా ఒకే దిక్కున వినాయకుని పెట్టి అందరూ ఇప్పుడు ఎన్ని ఖర్చు అంతా కూడా కలిసి వస్తుంది కదా, దానివల్ల ఒక దిక్కునే పెట్టి అందరం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాం అనుకో, నిజంగా అప్పుడు మనకు అసలు చేసలేని బ్లెస్సింగ్స్ అయితే నిజమేమయ్యా. దీనివల్ల విగ్రహాలు అవి ఖర్చు కూడా చాలా పడి తగ్గిపోద్దే, మరి మామూలుగా ఉండదు. ఒకసారి ఆలోచించరా, క్యాస్టులతో సంబంధం లేకుండా అందరం కలిసికట్టుగా ఒకే చోట పండుగ చేసుకుంటే ఎలా ఉంటుంది? పైగా వీధికి పెట్టే డీజేలకి, మైక్ సెట్లకి, టెంట్ హౌస్లకి, ఊరేగింపులకి ఇవన్నిటికి అయ్యే ఖర్చు కూడా మనకు సగం తగ్గిపోద్ది ఇలాగ అందరం కలిసి చేసుకోవడం వల్ల. పైగా ఆ మిగిలిన డబ్బు మనం ఏదైతే అనుకుంటామో ఆ డబ్బులోనే మిగులుతుంది. ఆ మిగిలిన డబ్బుని ఏదైనా ఒక మంచి పనికి వాడామనుకో నిజంగా మనకి అసలు సెసలైన బ్లెస్సింగ్స్ అయితే అప్పుడు వస్తాయి రా. నేను ఇదంతా ఆలోచించలేదు. ఇప్పటి వరకు పండగ అంటే ఆర్భాటం ఒకటే అనుకున్నాను తప్ప అందరితో ఆనందంగా గడుపుకోవడం అని చెప్పేసి నేను అయితే అనుకోలేదు మాయా. ఇప్పటి నుంచి మేము మా ఫ్రెండ్స్ ఇదే ఫాలో అవుతాం మాయా. పండగ అంటే మన మనుషులది ఒక్కరిదే కాదు, ప్రతి జీవరాశిది కూడా. మనం చేస్తుంది పండగ అవ్వాలి కానీ పొల్యూషన్ కాకూడదు. ఇక నుంచి అయినా అందరం మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం. డివోషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ decoration.